భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఈరోజు మరో ఘనత సాధించింది. ఆదిత్య L1 ఈ రోజున లాగ్రేంజ్ పాయింట్ 1 వద్దకు చేరుకుంది. ఆదిత్య L1 అంతరిక్ష నౌకను భూమికి దాదాపు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రేంజ్ పాయింట్ 1 వద్ద హాలో ఆర్బిట్లో విజయవంతంగా ఉంచగలిగింది ఇస్రో. గత ఏడాది సెప్టెంబర్ 2వ తారీఖున అంటే 2023 సెప్టెంబర్ 2న శ్రీహరికోట నుంచి ఆదిత్య L1 ప్రయోగించారు. ఈ ఆదిత్య L1 అనేది ముఖ్యంగా సోలార్ అబ్జర్వేటరీ అని మనం గ్రహించాలి. ఇక్కడ సోలార్ అబ్జర్వేటరీ అంటే సన్ దగ్గర ఉన్న అంటే సూర్యుడి రశ్మికి సంబంధించి సూర్యుడి వాతావరణానికి సంబంధించి అక్కడున్న అనేక అంశాలకు సంబంధించి స్టడీ చేసే మిషన్ అనమాట ఇది. సూర్యుడికి భూమికి మధ్య L1, L2, L3, L4, L5 అని 5 పాయింట్స్ ఉంటాయి. వీటినే లాగ్రేంజ్ పాయింట్ 1, 2, 3, 4, 5 అంటుంటాం అనమాట. భూమికి సూర్యుడికి మధ్య గురుత్వాకర్షణ శక్తి నిష్క్రియంగా మారే ప్రాంతాన్నే లాగ్రేంజ్ పాయింట్ అంటారు. వ్యోమనౌక దాని చుట్టూ ఉన్న హాలో ఆర్బిట్లో ఉండి అక్కడి నుంచి సూర్యుడికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని ఇస్రోకి చేరవేస్తూ ఉంటుంది అనమాట. అంటే ఆదిత్య L1 సూర్యుడికి సంబంధించిన సమాచారాన్ని లాగ్రేంజ్ పాయింట్ 1 దగ్గర నుంచి చేరేస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ మనం లాగ్రేంజ్ పాయింట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. మనకు తెలుసు ఏ పెద్ద పెద్ద సెలెస్టియల్ బాడీస్కైనా గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది, ఏ మాసీ బాడీకైనా గ్రావిటేషనల్ పుల్ ఉంటుంది అనమాట. అయితే సూర్యుడు కానీ భూమి కానీ వీటన్నిటికీ గ్రావిటేషనల్ పుల్ ఉంటుంది. మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ శాటిలైట్ కానీ ఏదైనా అక్కడ పెట్టినప్పుడు అవి ఆ గ్రావిటేషనల్ పుల్ లేకుండా ఉండే ప్రాంతమే లాగ్రేంజ్ పాయింట్ అంటాం అనమాట. భూమి, సూర్యుడు ఇటువంటి భారీ సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్కి గ్రావిటేషనల్ పుల్ చాలా ఉంటుంది. అటువంటి సందర్భంలో ఏ ఆబ్జెక్ట్ అయినా వీటిని స్టడీ చేయాలంటే వీటి సెంట్రిపిటల్ ఫోర్స్ చాలా వేగంగా ఉండాలి, చాలా వేగంగా తిరుగుతూ ఉండాలి. దీనికి చాలా ఇంధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. అయితే లాగ్రేంజ్ పాయింట్లు ఏమవుద్దంటే ఇది మొత్తం సమతుల్యం అవుతుంది. ఇక్కడ భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి, సూర్యుడి యొక్క గురుత్వాకర్షణ శక్తి సమానం అయిపోవడం వల్ల, సమతుల్యం అవడం వల్ల ఈ ఆదిత్య L1 స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో అది ఇంధనం ఎక్కువ ఖర్చు కాకుండా చాలా ఫాస్ట్గా తన సెంట్రిపిటల్ ఫోర్స్ ద్వారా బ్యాలెన్స్ చేసుకోవడం జరుగుతుంది. స్థిరంగా ఆ కక్షలో ఉండగలుగుతుంది. ఈ ఆదిత్య L1 ప్రధానమైన లక్ష్యం సూర్యుడిని అధ్యయనం చేయటం. ఇది సూర్యుని ఉపరితలంపై సౌర భూకంపాలను స్టడీ చేయటం, వాటి రహస్యాలను కనిపెట్టడం, సౌర మంటలకు సంబంధించిన కార్యకలాపాలు. ఆదిత్య L1 ప్రధానమైన లక్ష్యం సూర్యుని అధ్యయనం చేయటం. ఇది సూర్యుని ఉపరితలంపై సౌర భూకంపాలు ఎలా వస్తాయి, దానికి సంబంధించిన రహస్యాలు, సౌర మంటలకు సంబంధించిన కార్యకలాపాలు, భూమికి సమీపంలోని అంతరిక్షంలో వాతావరణాన్ని అర్థం చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఆదిత్య L1 స్టడీ చేస్తాయి. సూర్యుని వాతావరణానికి సంబంధించి చాలా సమాచారం మన దగ్గర ఎక్కువ లేదు, దాన్ని ఆదిత్య L1 రికార్డ్ చేస్తానమాట. దీనికి ప్రధానంగా సూర్యుడి అధిక ఉష్ణోగ్రత కారణంగా ఏదైనా ఉపగ్రహం దానికి సమీపంలో జనరల్గా వెళ్తే చాలా కష్టం అవుతుంది. అందుకని మనం దీన్ని సూర్యుడికి దూరంగా ఒక అబ్జర్వేటరీ, ఇది సూర్యుని మీదకి వెళ్ళట్లేదు, సూర్యుడి మీదకి ఏ ఉపగ్రహాలు ఏమీ వెళ్ళవన్నమాట.